నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహాలక్ష్మి గార్డెనింగ్ వ్లాగ్స్. ఈరోజు నేను క్యాబేజీ పకోడీ చేస్తున్నాను. పూర్తి వీడియో మొత్తం అందరూ చూడండి. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇప్పుడైతే క్యాబేజీ పకోడీ తయారు చేయడానికి క్యాబేజీ, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, ఇంకా కరివేపాకు మొత్తం కోసేసుకున్నామండి. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. క్యాబేజీ వేస్తున్నా, ఇంకా ఆనియన్స్, మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేద్దాం. ఒకటి కేజీ ఉల్లిపాయలు అన్నీ వేసేసుకున్నాం. కొంచెం కారం, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, సరిపడా సాల్ట్. ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం మంచిగా. బాగా కలుపుకున్నాం ఫ్రెండ్స్, బాగా కలిసింది. ఇప్పుడు కొంచెం కార్న్ ఫ్లోర్, కొంచెం శనగపిండి, కొంచెం వరిపిండి, కొంచెం వాటర్ ఫ్రెండ్స్. ఇలా వచ్చేలా కలుపుకోవాలి. పిండి అయితే కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు పకోడీలు వేసుకుందాం. నూనె అయితే వేడైపోయింది. ఇప్పుడు మనం వెనక సైడ్ కూడా వేయించుకుందాం ఫ్రెండ్స్. పకోడీలు చాలా క్రిస్పీగా, మంచిగా, చాలా బాగా వస్తాయి. మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక పకోడీలు అనేవి తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందరూ ట్రై చేయండి ఇంట్లో పకోడీలని. బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, ఇలాగా మంచిగా వచ్చేసాయి. ఇంకా తీసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా బాగా వచ్చాయి, మంచిగా వేగాయి గోల్డెన్ బ్రౌన్లో. ఇంకా నేను తీసేస్తున్నాను పకోడీలు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. క్యాబేజీ, ఆనియన్స్ అవన్నీ వేసి ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా. ఇదిగోండి పకోడీలు, చూసారా ఎలా ఉన్నాయో? చాలా బాగున్నాయి కదా, టేస్టీగా, చూస్తేనే తినాలనిపించే క్యాబేజీ ఆనియన్ పకోడీ రెడీ చేసేసాం. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చాయి అన్నమాట, సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సర్వేజన సుఖనో భవంతు.